నేను మీ జినిత. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రిజల్ట్ రాబోతున్నాయి కదా! దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జీవీఎల్ఎన్ ఆచార్యులు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. ఇప్పుడే ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ పూర్తయ్యాయి. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సో టాప్ తెలుగు టీవీ ప్రేక్షకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఒక వినూత్నమైనటువంటి విస్తరించబడినటువంటి మానసిక జ్ఞానులు అని చెప్పచ్చు. ఎందుకు? వారి భాష, వారి జీవన శైలి, వారి వ్యవహారాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కాస్త విస్తృతమైన ఆలోచన చేసే స్వభావాలు ఉంటాయి. ఒక పల్లెటూరులో జరిగేటువంటి రచ్చబండ దగ్గర చర్చ పార్లమెంట్లో కూడా జరగదు. వాడు ప్రపంచంలో ఉన్న అందరి నాయకుల గురించి మాట్లాడతాడు. సో రాజకీయం అంటే ఇది అని ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేసిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు. ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాన్ని బడుగు బలహీన వర్గాల వారికి మనం ఎలా జీవింపజేయాలి, వాళ్ళు ఆత్మగౌరవంతో ఎలా బ్రతకాలి అనేటువంటి సామాజిక అభివృద్ధి రాజకీయాన్ని పరిచయం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి. సో ఆయన రాజకీయాన్ని అలవాటు చేశాడు, తెలియజేశాడు. సామాజిక అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. సో కాబట్టి ఇక్కడ సామాజిక అభివృద్ధి జరిగింది కాబట్టి సమాజంలో అట్టడుగు ప్రజానీకం కూడా వారి ఆత్మగౌరవంతో కాలర్ ఎగరేసుకొని తిరిగే స్థితికి మంచి విద్య, ఆరోగ్యం, ఆహారం అన్నీ పూర్తి స్థాయిలో బడుగు బలహీన వర్గాల వారికి అందించి వాళ్ళు సమాజంలో మేము మనుషులమే అని గుర్తింప చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో కాబట్టి ఇక్కడ పెత్తందారులకి పెద్దవారికి జరిగేటువంటి ఈ కురుక్షేత్ర గ్రామంలో ఒకప్పుడు మనం పెత్తందారి వ్యవస్థలో పేదలను తొక్కేవారు. ఈసారి ఆ పేదలే పెత్తందారుల నడ్డి వీచేంత స్థాయిలో పూర్తి స్థాయిలో ఎలక్షన్ జరిగింది. సో కాబట్టి వార్ వన్ సైడ్లో పెత్తందారులదే విజయం. 2024 జూన్ 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి రెండవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే టీడీపీ కూడా గట్టిగా ఉంది కదా, ఈసారి కూటమిగా ఉన్నారు కదా, మూడు పార్టీలు కూడా. టీడీపీ గట్టిగా ఉన్నది అని చెప్పేవాడు ఓటు హక్కు లేదు అక్కడ. ఓకే, ఓటు హక్కు లేనివాడు ఎంతైనా మాట్లాడగలుగుతాడు. కూటమి అంటే ఒక సంఘటితమైనటువంటి వ్యవస్థ. మనం కూటాలు చూస్తుంటాం, క్రైస్తవ కూటాలు, బ్రాహ్మణ కూటాలు చూస్తుంటాం. ఈ కూటమి ఏంటంటే బడుగుల జీవితాలపైన మెడలు వంచి రాజ్యపాలన సాగిద్దాము అనుకున్నటువంటి కూటమి. ఈ కూటమికి ఒక ఎజెండా కానీ ఒక భావజాలం కానీ లేదు. ఒకటే ఎజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని పదవిలో నుంచి కిందకు దించాలి. ఇది ఎజెండా. మీరు పార్టీలు పెట్టుకుంది మీరు విజయం సాధించడానికి, ఎదుటివాడి యొక్క పతనాన్ని, ఎదుటివాడి యొక్క వ్యక్తిత్వాన్ని డిమోరలైజ్ చేసి ఓట్ బ్యాంకును పొందుదాము అనుకునే వారికి గోప గుయ్యం అనేలా ఓటర్లు సమాధానం చెప్పారు. ఈ కూటమికి గుడిపూడి జంగాల కథ అని ఒకటి ఉంది. మనకు గుంటూరు జిల్లాలో గుడిపూడి అని ఊరు ఉంది. ఆ ఊర్లో జంగాలు ఎక్కువ ఉంటారు, జంగం దేవర్లు. వాళ్ళు ఉదయం అంతా ఆ ఊరు పని తిరిగి సాయంత్రం అక్కడ వచ్చి పడుకుంటారు. పడుకొని వాళ్ళు 100 రకాల ఆలోచన చేస్తారు. అసలు అది చేసే, నువ్వు ఇది చేసే, అది చేస్తా అని. తెల్లవారుతూనే కడాన ఎవరు గారు వెళ్ళిపోతారు. ఇక్కడ కూటమిలోనే మరొక కూటాలు, ఒరిజినల్ బీజేపీ, టీడీపీ, బీజేపీ, జనసేన, మనోహర్ జనసేన, అచ్చెన్నాయుడు తెలుగుదేశం, లోకేష్ తెలుగుదేశం, బాబు గారి దేశం. బీజేపీ వచ్చేసరికి పురంధరేశ్వరి బీజేపీ, విష్ణు బీజేపీ. అంటే ఇక్కడ ఒక కూటమి కట్టినప్పుడు ఆ కూటమిలో ఉండే వ్యక్తులకి మిత్రధర్మము లేదు, పొత్తు ధర్మము లేదు. మనకు 2 రకాల ధర్మాలు కనబడతాయి. మార్జాల కిశోర న్యాయము,
మర్కట కిషోర న్యాయము. మార్జాలము పిల్లల్ని పెడుతుంది, కోతి పిల్లల్ని పెడుతుంది. ఈ కోతి పిల్లల్ని పెంచే విధానం ఒక రకంగా ఉంటుంది, ఈ పిల్లి పిల్లల్ని పెంచే విధానం ఒకటి ఉంది. ఈ రెండు భావజాలు కలవు. కాబట్టి ఈ కూటమిలో ఒకళ్ళు కోతి, ఒకళ్ళు పిల్లి, ఒకళ్ళు జింక. మనకు చిన్నప్పుడు పరవస్తు చెన్నైసూరి చెప్పిన కథల్లో 3 కోతులు ఒక రొట్టె కథ ఉంటుంది. 3 కోతులు ఒక రొట్టె కథ ఉంటుంది. ఓకే. చివరికి ఏమవుతుంది, 2 కొడుకు తెచ్చారు, 3వవాడు తన్నుకుపోయాడు. కాబట్టి ఇక్కడ బీజేపీ కూటమిలో కలవడమే తెలుగుదేశానికి మైనస్. ఒకటి. సెకండ్ సెషన్లో జనసేన టీడీపీని కలుపుకోవడం మరొక చారిత్రాత్మక తప్పే అంటారు. తప్పే. చంద్రబాబు ఒంటరిగా కనుక పోటీ చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చేది కాదు. అంటే చంద్రబాబు గెలిచేవారు అంటారు. గెలిచేవారు. ఆ అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకే లోకేష్ చాలా ఫ్రస్ట్రేట్గా విభేదించాడు. బీజేపీ కలవడం ఆయనకి ఇష్టం లేదు, జనసేన కలవడం ఇష్టం లేదు. కొంతకాలం దూరంగా సభలో సమస్య దూరంగా ఉన్నాడు. చివరికి తాను పోటీ చేస్తున్న మందలగిరిలో కూడా ఆయన పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేకపోయాడు. నేను ఒక స్థానికుడిగా చెప్పే మాట ఇది. మా బజార్కైతే రాలా, మా ఇంటికైతే రాలా, మమ్మల్ని కూడా అడగలేదు. ఇట్లా అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ కూటమి యొక్క ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్లో 1% కూడా పనిచేయలేదు. పైగా ఇది మోడీకి అవమానం. ఎలా అంటారు మోడీకి అవమానం? ఎందుకంటే 2018లో బీజేపీ నుంచి బయటకు వచ్చి అతను తీవ్రవాది, అతను ఉగ్రవాది, నాకంటే జూనియరు, అప్పటికనే సీఎం చేశాను, పెళ్ళాం లేదు, బిడ్డలు లేరు, ఇలాంటి వ్యక్తిని కాల్చి చంపేయాలి, ఆంధ్రదేశాన్ని అడుగు పెట్టించకూడదు అన్న వ్యక్తి ఆయనైతే అమిత్ షా మీద తిరుపతిలో రాళ్ళదాడి చేసినప్పుడు అది కూడా తెలియనట్లుగా ఒక ఇంటర్నేషనల్ చాలా మంది కూర్చొని అలా అన్నాడా మాకు తెలియదే అనేటువంటి విధానం. సో కాబట్టి రాజకీయాలకి కామా తురాణం నభయం నలజ్జ అన్నారు. కామాంధుడికి సమయము, సందర్భము, స్థలము, వేళాపాళ ఉండదు. రాజకీయం నభూతో నలజ్జ. ఇలా మనం మాట్లాడుకుంటే గురుజీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా అప్పట్లో అంటే చిరంజీవి గారికి ఇవి కూడా జరిగాయి టీడీపీ నుంచి. మరి ఈయన కూడా కూటమి కదా, అది కూడా మైనస్. అదే చెప్పింది, అది కూడా మైనస్. అంటే ఇక్కడ 70 స్థానాలు ఇస్తానని చెప్పారు. అవును. 70 నుంచి 40కి వచ్చాడు, 40 నుంచి 24కి వచ్చారు, 24 నుంచి 21కి వచ్చారు. 24 అంటే సామాన్యమా? 6 ఎమ్మెల్యేలు ఇచ్చారు, 2 ఎంపీలు ఇచ్చారు, 2 ఎంపీలకు 14, 26, 14, 40 అని ఆయన రాజకీయానికి కొత్త భాష్యం చెప్పాడు. పోనీ ఆ 24 స్థానాల్లో మళ్ళీ 3 తీసేశారు, 21 మిగిలింది. ఆ 21లో ఒరిజినల్ జనసేన ఎంతమంది ఉన్నారు? 5 వాళ్ళు తెలుగుదేశం క్యాండిడేట్లు మిగిలిన వాళ్ళు. సో కాబట్టి అంటే చంద్రబాబు గారి వెన్నుపోటుకు ఆనాడు ఎన్టీ రామారావు గారు చనిపోతే ఈరోజు మరొక వెన్నుపోటుకి పవన్ కళ్యాణ్ బలి కాబోతున్నాడు. ఓవరాల్గా కుప్పం ఈ కూటమి ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చడంలో పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చూసుకుంటే అందరూ కూడా ఒక ఏరియాని పర్టికులర్గా చూస్తున్నారు, పిఠాపురం అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేదా అని చెప్పి ఏమంటారు దీనికి? చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయంలో ఆయన ఒక డైరీ రాసుకుంటాడు. ఓకే. ఆయన ఎర్ర బుక్, ఈయన పసుపు బుక్. ఎవరిని పార్టీలో చేర్చుకోవాలి, వాళ్ళని ఎక్కడికి ఎలా పంపాలి, వాళ్ళని ఎంతవరకు వాడుకోవాలి, ఆ వాడుకున్న తర్వాత వాళ్ళని ఎలా బయటికి పంపించాలి, ఓకే, ఇది ఆయన మేనిఫెస్టో. అదొక పథకం. ఓకే. చంద్రబాబు వెన్నుపోటు పథకం అంటారు దాన్ని. ఓకే ఓకే. అట్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని గెలిపించినట్లయితే ఆయన చారిత్రాత్మక తప్పు చేసినోడు అవుతాడు. కారణం లోకేష్ భవిష్యత్తు ఉండదు. కాబట్టి అక్కడ పర్మనెంట్గా ఉండేటువంటి క్యాండిడేట్ వర్మ.
పవన్ కళ్యాణ్ కలిస్తే వర్మకి సీట్ ఇతను పాదుకు పోతాడు. ఆయన ఎక్కడ పోటీ చేయాలి నెక్స్ట్? కాబట్టి వర్మ గారు, మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ, ఐ ఆమ్ విత్ యూ. వన్స్ అగైన్ లూజ్ ద పిఠాపురం, యూ కెన్ గెట్ ఎమ్మెల్సీ. టేక్ కేర్. మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించండి, ఓకే, మీకు నేను ఎమ్మెల్సీ ఇస్తా. ఓకే, అతను అసెంబ్లీ రాకూడదు, వస్తే నా కొడుకు చాలా వేగ్ అవుతాడు. అవును. సో కాబట్టి పవన్ కళ్యాణ్ ఓడించండి అనేటువంటి మెసేజ్లో సుమారు అక్కడ పవన్ కళ్యాణ్ 4 నుంచి 5,000 ఓట్లతో పిఠాపురంలో ఓడిపోవటానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది చంద్రబాబు గారి ప్లాన్ బి స్క్రిప్ట్. అది ఓహో, ఈ స్క్రిప్ట్ అని ఎట్లా చెప్తారు మళ్ళీ? అంటే నటిస్తున్నారా వీళ్ళు? అంటే సహజం. ఈయన నటించుకుంటున్నారా? నటుడే, అవును, ఈయన మహానటుడు. ఇప్పుడు చంద్రబాబు గారు జైలుకి వెళ్ళినప్పుడు హడావుడి చేసింది ఎవరు? కింద పడి దొరలాడింది ఎవరు? దుమ్ముదుడి రాసుకుంది ఎవరు? రాజమండ్రి ములాఖత్కి వెళ్ళింది ఎవరు? తండ్రి జైల్లోకి వెళితే కొడుకు పొరలాడాలా, పెళ్ళం పొరలాడాలా, కూతుళ్ళు పొరలాడాలా? ఈయనకేం సంబంధం? ఆయన చెప్పాడు కదా, తెలుగుదేశం వీక్ అయిపోయింది, పంచర్ అయిపోయింది సైకిల్కి, మనమే గాలి కొట్టాలి అని. ముందు నీది నువ్వు కొట్టించుకుంటే పక్కడిదే కొట్టచ్చు. సో కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి త్వరగా చెప్పాలంటే ఎమోషనల్ పొలిటీషియన్. వారికి భావాలు ఉండవు, భావజాలాలు ఉండవు. గంటకు ఒక మాట, పూటకు ఒక నిమిషానికి ఒక మాట చెబుతుంటాడు. నువ్వు ఎక్కడైనా చూడండి, ఆయన క్లిప్పింగ్స్ చూసినట్టయితే ఒకచోటికి మన ఎనలిస్టంలో బెటర్, కొద్దిగా ఛానల్ మరి కొద్దిగానే కంప్రమైజ్ అవుతారు. ఆయన అట్లా ఉండదు, ఇష్టం వచ్చేట్టు నోటికి తెలిసి మాడుతున్నాడు. సో కాబట్టి హిస్టీరియా జబ్బు కన్నా మంది ఉందేమో కానీ పవన్ కళ్యాణ్ ఊపుడికి ఆయన స్ప్రింగ్ స్టార్ అన్నమాట. పవర్ స్టార్ కాదు, స్ప్రింగ్ స్టార్. మీరు పెట్టారా? నేనే పెట్టాను, వాళ్ళు మంచి రోజు అని. ఎందుకంటే ఊతుంటాడు, ఇట్టా అంటాడు. అంటే తాను చెప్పదలుచుకున్న విషయాన్ని ప్రజెంట్ చేయడంలో ఆయన టోటల్ ఫెయిల్ అయ్యాడు. సో కాబట్టి అదే చెప్తున్నాను, హిస్టీరియా జబ్బు కదా మంది పడుకోబెట్టచ్చు, ఇదే కాదు. ఇతని వల్ల యువత మొత్తం పెడదారి పట్టింది. 17 సంవత్సరాల ఓట్లు లేనాడు కూడా పచ్చబొట్టు వేసుకొని గొడ్లెప్పు తిరిగారు. అతనే చెప్పుకున్నాడు, మీరు సీఎం అంటారు, మీకు ఓటు ఉండదు, సావదు, ఉన్నోడే వేయుడు, మనం రెచ్చగొడతారు, పరుగు పోతుంది అని. సో కాబట్టి అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ ఎలక్షన్ అయిన తర్వాత జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్లో కనుమరుగవుతోంది. సో ఇంకా దరిద్రం చెప్పమంటా ఏంటంటే, తాను ప్రధాన అభ్యర్థి, తన ఓటు తన సింబల్కి వేసుకోలేనటువంటి మొదటి రాజకీయ చరిత్ర ఈయనొక్కడేనండి. తన సింబల్కి తన ఓటుని తన సింబల్కి వేసుకోలేనటువంటి బహుదూరపు బాటసారి ఎవరంటే మన స్ప్రింగ్ స్టార్ పవన్ కళ్యాణ్. అసలు పవన్ కళ్యాణ్ గారు యాక్టర్, ఈ పొలిటికల్లోకి రావడమే అసలు వేస్ట్ అంటారా మీరు? ఇక్కడ రాజకీయాలకు ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ఎవరైనా పతనం అవ్వచ్చు, ఎవరైనా పడవచ్చు. కానీ తాను ఏ లక్ష్యంతో అయితే పార్టీ పెట్టాడో ఆ లక్ష్యం అనేటువంటిది ఎలా అయిందంటే అనేక రకాల మలుపులు తిరిగింది. దాని ప్రజారాజ్యంలో యువనాయకుడిగా పనిచేశాడు, యువరాజుగా పనిచేశాడు. వాళ్ళ అన్నగారు ఆ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో తాకడ పెట్టాడు. నీకంటే గొప్పవాడుగా మీ అన్నయ్య. అవును, తాను సమర్థుడైన తన పరువు పోయేసరికి అలా నడిపి క్లీన్ చిట్గా బయటకు వచ్చాడు. రేపు నువ్వు కూడా ఏ బీజేపీలోనో ఏ టీడీపీలోనో కలిపేయడమే. ఇప్పుడు జనసేన పార్టీ అనేటువంటిది ఒక పార్టీ నేమ్, కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు? తెలుగుదేశం ఉంది, తెలుగు సేనాని పార్టీ. ఇది శుభ్రంగా ఏడాడు మెరిచి చేసి తెలుగుదేశం తరఫున పోటీ చేయి, మంత్రి పదవి పొందు. అంటే ఇక్కడ 2 పడవలపై కాళ్ళు పెట్టి చివరికి పంగ చీలించుకొని ఒక్కాళ్ళు చివరికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని జరాసంధుడిగా చీల్చేతల బారేస్తాడు. అంటే చివరికి రాజకీయాల వైపు విరక్తి కలిగే విధంగా తయారు చేస్తాడు. కాబట్టి ఇక్కడ కూటమి ప్రభావం, పవన్ కళ్యాణ్ ప్రభావం
ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పూర్తి స్థాయిలో వర్కౌట్ కాలేదు అని చెప్పచ్చు. పులివెందులలో జగన్ గారు ఇంత మెజారిటీతో గెలవబోతున్నారని అనుకుంటున్నారు? నా అంచనా ప్రకారం పులివెందులో 45 నుంచి 50,000 మధ్యలో గెలవచ్చు. హైప్ అయితే రాదు, 50,000 అబోనే ఓకే గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అతను స్థానికుడు. సపోజ్ చూడండి, కుప్పం, పిఠాపురం, పులివెందుల. జగన్మోహన్ రెడ్డి పులివెందుల వెళ్ళి నామినేషన్ వేసి రాజ్యాంగబద్ధ గౌరవం పొందాడు. మరి చంద్రబాబు గారు ఎందుకు కుప్పం వెళ్ళలేకపోయాడు? నిన్ను పోషించి, నిన్ను గెలిపెట్టి, నిన్ను నిలబెట్టి, నీకు ఓటేసినటువంటి కుప్పం ప్రజలకి కనీసం ఎలక్షన్ అప్పుడన్నా కనపడకపోతే నీ ఓటు ఎక్కడ వేస్తారండి? సో కాబట్టి అంటే ఇక్కడ 3 పార్టీలు 3 రకాల ఆలోచనతో వెళ్ళే పులివెందుల్లో అతనికి స్థిరమైన మెజారిటీ వస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. మంగళగిరిలో లోకేష్ గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇక మంగళగిరి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ మైనారిటీ, అందులో కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడ పెద్ద కమ్యూనిటీ 75,000 to 90,000 ఓట్స్ బ్యాంకు బీసీలకు ఉంది, అక్కడ పద్మశాలికి ఉంది. ఈ పద్మశాలిలో ఈసారి ఈ లావణ్యకి 3 వ్యక్తుల సపోర్ట్ ఉంది. మురుడు లావణ్యకి, కాండ్ర కమల ఎక్స్ మంగళగిరి మేయర్, మున్సిపల్ కమిషనర్ చేసింది, ప్లస్ ఆర్కే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, గంజి చెర్జీ లాస్ట్ 2012 ఓడిపోయినాడు, వాళ్ళ మామగారు ఎమ్మెల్సీ. సో 4 యోధులు పనిచేశారు. అయినప్పటికీ అక్కడ కూడా బయటపడితే 2,000 ఓట్లతో బయటపడతాడు, ఓడితే 8,000 పైచీలుగా ఓడిపోతాడు. సో నంచనా అక్కడ టఫ్ ఫైట్. ఓకే. గుడివాడలో బాబు నాని గారి పరిస్థితి ఏంటి మరి? గుడివాడ నాని అపర భగీరథుడు. 2004లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో గుడివాడ ప్రజలకు దాహార్తి తీర్చడానికి రాజశేఖర రెడ్డి గారి వెంట ఉండి నడిపిన వ్యక్తి కొడాల నానిగారు. సో కొడాల నానిగారు ఆ ప్రాంతంలో ఒక వెనిగళ్ళ రామన్ ఒక ఎన్ఆర్ఐ ఇచ్చారు. ఆయన చిన్ని అనేటువంటి విజయవాడ ఎంపీ గారు వీళ్ళిద్దరూ కలిసి పాపం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చాలా ధనం ముట్ట చెప్పారు. ఎలక్షన్ సమయంలో డబ్బు లేక ప్రాపర్టీలు కూడా హైదరాబాద్ వచ్చారు. సో పూర్తి స్థాయిలో ఆ వెనిగళ్ళ రాముకి ఆ నియోజకవర్గమే పట్టు లేకపోవడం, కొంత మాట్లాడే విధానం సక్రమంగా లేకపోవడం కొంత ఇబ్బందిగా అయినప్పటికీ సుమారు 13,000 పైచీలుగా కొడాలి నాని గుడివాడలో గెలవడానికి అవకాశాలు 100% సక్సెస్ అవుతాయి. గన్నవరంలో వంశీ గారు ఓడిపోతారు, అమెరికా పారిపోతారు, ఇలాంటి ట్యాగ్ లైన్స్ బాగా వస్తున్నాయి. మరి ఎలా ఉండబోతుంది అక్కడ రిజల్ట్? అంటే ఓడిపోయిన ప్రతి ఒక్కడు అమెరికా పోతాడండి. అదేమన్నా ఆనిమూనా అత్తగారులు ఏమన్నా అక్కడ? మరి గతంలో యారగడ వెంకటరావు ఓడిపోయాడు, అమెరికా పోలేదే. అవును. వంశీ నేను 10th క్లాస్మేట్స్ తాడికొండ సైనిక్ స్కూల్లో. ఓకే ఓకే. తాను ఏ పార్టీ మారినా, ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి పూర్తి స్థాయిలో డెడికేట్గా పనిచేస్తాడు. రెండవది, తన స్థిరచరాస్తులు మొత్తం గన్నవరం ప్రాంతంలో ఉన్నాయి, భార్య పిల్లలు ఉన్నారు. ఆయన వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముందండి? సరే గెలిపోవటంలో అంటారా, టైట్ ఫైట్ ఎడ్జిలో బయటపడతాడు. సో కాబట్టి దానికోసం ఆయన అమెరికా వెళ్ళిపోతాడు. అందరు చంద్రబాబు లాగా ఎలక్షన్ అవగానే వెళ్ళిపోతారు అంటారు కదండి, చెప్పకుండా బోరుగా. సో కాబట్టి వంశీది టైట్ ఫైట్, అవకాశాలు 10% ఉన్నాయి. గాజువాకలో అమర్నాథ్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా గుడివాడ అమర్నాథ్కి మదర్ ల్యాండ్ అది. గాజువాక మదర్ ల్యాండ్. అయితే అనకాపల్లి వచ్చిన తర్వాత ఈ 5 years అనకాపల్లిపై దృష్టి పెడతాం, పారిశ్రమలపై దృష్టి పెడతాం, కొంత సొంత ప్రాంతానికి కొద్దిగా ఇబ్బంది పడి ఉండొచ్చు. కానీ అనూహ్యంగా మోడీ గారు విశాఖపట్నం సభ అయిన తర్వాత క్రమక్రమేణా గ్రాఫ్ పెరిగింది. సో అమర్నాథ్ ఒకప్పుడు నేను ఓడిపోతాడని చెప్పాను, ఇప్పుడు టైట్ ఫైట్లోకి వచ్చాడు, గట్టి ఫైట్ ఇస్తున్నాడు. ఎవరు గెలిచినా అతి తక్కువ మేర గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో ఈ మధ్య కాలంలో ఓటింగ్ అనేది పెరిగింది.
ఇప్పటివరకు అంతగా ఓటింగ్ చేసేవాళ్ళు కాదు. ఈ మధ్య ఓటింగ్ పెరిగింది అంటున్నారు. మరి ఇప్పుడు ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అన్న దానిపై కూడా దీని ప్రభావం ఉంటుందంటారా? ఇప్పుడు 2019, 23లో ఇక్కడ కానీ ఓట్ బ్యాంక్ పెరిగింది కొద్దిగా. అవును. పెరిగినప్పుడు ఇక్కడ కేసీఆర్ ఓడిపోయినాడు. అవును. ఓకేనా? అవును. 2014లో ఓట్ బ్యాంక్ తగ్గింది, హ్మ్. జగన్ గెలిచాడు. అవును. ఇప్పుడు ఎలా కంపేర్ చేసుకుంటున్నారంటే ఒక 1.5% ఓటింగ్ పెరిగింది, అది ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటి వారిని మనం చూసి నవ్వుకోవాలి. లేదు ఇది ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది అనుకున్నా నవ్వుకోవాలి. అవును. సో ఇక్కడ డిసైడ్ ఏంటంటే పెత్తందారులు పేదలపై వదిలిన విమర్శనాస్త్రాల ప్రభావం, ఆత్మగౌరవంతో పెత్తందారి వ్యవస్థ పోవడానికి పబ్లిక్ స్వచ్ఛందంగా వచ్చి క్యూలైన్లో నుంచొని ఓటేయడం జరిగింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, అప్పర్ క్లాస్, హ్మ్. అప్పర్ మిడిల్ క్లాస్ సాయంత్రం 5 గంటలకు వచ్చి పోలింగ్ బూత్లో నుంచొని మధ్య అర్ధరాత్రిగా ఓటేయరండి. హ్మ్. అలాగే అవసరం కూడా లేదు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ పెరిగిన ఓటు శాతం టీడీపీకి అనుకూలంగా చెప్పుకుంటున్నారు, కానీ ఆ రెండు పార్టీల మధ్య వైసీపీ కూటమి మధ్య మినిమం 6 to 7% ఓట్ షేర్ గ్యాప్ ఉందండి. హ్మ్. సో కాబట్టి ఇలా పరువు నిలబెట్టుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు తప్ప గెలుపు అయితే మాత్రం వైసీపీ 6.5 ఓట్ బ్యాంక్ షేర్తో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 115 నుంచి 125 వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. రాయలసీమలో ఎన్నికల పరిస్థితి ఎలా ఉండబోతుంది రిజల్ట్? సో రాయలసీమలో మనకు 42 స్థానాలు మొత్తం ఉన్నాయి. అవును. సో ఒక 32 స్థానాలు హ్మ్. కంపల్సరీగా జగన్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఓకే. సో అంటే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ని పోల్చుకుంటే జగన్ గారే అనుకుంటున్నారు. 100% జూన్ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సరే. ఇప్పుడు నాకున్న ప్రశ్న ఒకటి ఏంటి అని అంటే, జగన్ గారు 5 సంవత్సరాలు పాలించారు కదా, బానే ఉందా అంతా? ఏమైనా డెవలప్మెంట్ చేశారని మీరు అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్కి? అంటే ప్రస్తుతం రాజధాని లేదు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అడుగుతున్న క్వశ్చన్ ఇది. రాజధాని లేకుండా చేసింది ఎవరు? ఎవరు? నీ స్వలాభం కోసం, నీ రాజకీయ మనుగడ కోసం హ్మ్. ఒక ఎమ్మెల్సీని కొని ప్రభుత్వాన్ని పడగొట్టాలనే అజ్ఞానపు సమాచారంతో హ్మ్. ఓటు నోటు కేసులో ఓకే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను వదిలి నీవు అర్ధరాత్రి హైదరాబాద్కి వచ్చి ఎందుకు రాజధాని లేకుండా చేసావు? హ్మ్. రాజధాని డెవలప్మెంట్ అనేటువంటిది ఒక బ్రహ్మ పదార్థం అండి. అవును. అంటే డెవలప్మెంట్ మీ దృష్టిలో ఏంటి? 4-5 బిల్డింగులు. అంటే మేము సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా యూత్ చాలా బాధపడుతుంది. అంటే కల్తీ మందులు అని చెప్పేసి, పైగా ఐటీ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్, తెలంగాణకు వచ్చి జాబులు చేసుకోవాల్సి వస్తుంది. ఐటీ కంపెనీస్ లేవని చెప్పేసి. అంటే కల్తీ మందు అంటే ప్రభుత్వం మందు తాగమందా? మానుకో నువ్వు. అవును. అంటే మానుకోరని తెలుసు. నా ముందు ఒక బాటిల్ పెట్టండి, 10 మందిని తాగించండి, నేను చూస్తూనే కూర్చుంటాను. సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి కదా. అవును. మీరు అభివృద్ధి అన్నారు, కంపెనీస్ అన్నారు, మీరే చదువుకున్నారు. నా గురించి వద్దండి. సో ఫర్ సపోజ్ మీరు ఒక ఐటీ చదువుకున్నారు, మీకు స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుందండి? 25. అంత కూడా లేదు, 15 నుంచి 25,000. 15 to 20, 25. నీ ఆ 25,000 రూపాయలకి హాస్టల్ ఫీజు ఎంత కట్టుకోవాలి? నువ్వు ఒక 7-8,000 కట్టుకోవాలి. నీ గ్రాసరీస్ కానీ వాటికి ఒక 5,000. ఇంక మిగిలేదేంటి? బ్యాంకు లోన్ ఉంటాయి. ఇప్పుడు జగన్ సార్ అనేది ఏంటి? నీకు నేను స్వచ్ఛందంగా ల్యాండ్ ఇస్తున్నాను ప్రభుత్వ తరఫున, డెవలప్ చేయి, కంపెనీ కట్టు, 30% మా స్టూడెంట్స్కి ఉద్యోగం వేయండి అన్నారు. అంటే నీకు ప్రభుత్వం కరెంటు ఉచితంగా ఇవ్వాలి, నీళ్లు ఉచితంగా ఇవ్వాలి, స్థలం ఇవ్వాలి, ఇన్ఫ్రా మొత్తం ఇవ్వాలి, నీకు 19 years లీజు కట్టాలి. కానీ మా పిల్లలు మాత్రం 30% పిల్లలకి ఉద్యోగాలు మాత్రం ఇవ్వు. హైదరాబాద్లో ఎన్ని ఐటీ కంపెనీస్ ఉంటాయి? సుమారు 200 ఉంటాయా? 2,000 ఉంటాయి. ఈ 2,000లో తెలుగు విద్యార్థులు ఎంతమంది పనిచేస్తున్నారు? 1% పనిచేస్తున్నారు. వాళ్ళు ఏ క్యాడర్లో ఉన్నారు? హెచ్ఆర్ దాకా కూడా పోటలు అవ్వరు. మరి ఇక్కడ అభివృద్ధి అయితే అమెరికాకి ఎందుకు వెళ్తున్నారు ఉద్యోగాలకి? ఎంఎస్కి అమెరికా ఎందుకు పోతున్నారు? ఇక్కడ ఎడ్యుకేషన్ డెవలప్ అవ్వాలి కదా. అభివృద్ధి అనేటువంటిది ఒక బ్రహ్మ పదార్థం. ఇక్కడ సామాజిక అభివృద్ధి,
మనకు పెద్దలు చెప్పారు, ఈ శిరోమణి మనుషులుంటే దేశమే గతి బాగుపడున్నాయి. మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది, ఆ పెళ్లిలో మనం ఆనందంగా ఉండాలంటే ఉండాలి, మంచి ఆహారం ఉండాలి, మంచి వస్త్రం ఉండాలి, మంచి ఓపిక ఉండాలి. ఏడుస్తూ పెళ్లి చేస్తే ఉంటుంది చెప్పండి కదా. కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వాలు డబ్బు సంపాదించి ప్రభుత్వానికి వచ్చే డబ్బుని బడుగు బలహీన పేద వర్గాలకు అంత్యోదయ పథకం కింద ఇవ్వాలి. దాన్ని స్టోర్ చేసుకొని దానివల్ల ఏదో కొని, అంటే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పునాది వేసింది. అదే వాళ్ళు చేసిన అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి ఆకలిగా అన్నం పెట్టాడు, చదువుకోవడానికి చదువు చెప్పించాడు, తినడానికి తిండి పెట్టాడు, కట్టుకోవడానికి బట్ట ఇచ్చాడు, ఉండటానికి ఇల్లు ఇచ్చాడు. సామాన్యుడు కోరుకునే ఇవే. సో కాబట్టి అందుకే సామాజిక అభివృద్ధి అయినటానికి ఇది నిదర్శనం. సో కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ పోలింగ్ కానివ్వండి, క్యాంపెయినింగ్ కానివ్వండి పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వైసీపీలో అవకాశాలు ఎక్కువ. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలుస్తారని అనుకుంటున్నారా? గెలుస్తాడు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్గా చెప్పారు? ఈ ఒక్క ఆన్సర్ మాత్రం కాన్ఫిడెంట్గా వచ్చింది. గెలవడం అనగా మేము 2 పాయింట్లు చెప్పండి. నాకు గెలవడం అంటానికి ఒక పాయింట్ చెప్పండి. నేను 14 చెబుతా. చెప్పండి 14. ముందు ఒకటి చెప్పండి. అంటే నాకు ఐడియా లేదు అక్కడ. ఎట్లా మరి? అక్కడ 95,000 ఓట్ బ్యాంక్ బ్రాహ్మిన్స్, వాళ్ళు ఎటే తడిపోతారు. ఇక్కడ వెల్లంపల్లి శ్రీ అనే వ్యక్తి ఎవరు వెళ్ళినా కూడా పలకరించే స్వభావం ఉంది. ఒక అగ్రవర్ణాల కమ్యూనిటీ వాడు. ఈగోయిస్ట్ కాదు, శాడిస్ట్ కాదు, రేపిస్ట్ కాదు, కాల్మనే సెక్స్ రాకెట్ నడిపే వ్యక్తి కాదు. అట్లాగే పేదల భూములు లాక్కునేవాడు కాదు, కొడుకుల చేత హిట్ రన్ చేయించి మనుషులు చంపేవాడు కాదు, భూములు లాక్కునేవాడు కాదు, రౌడీ షీటర్ కాదు. ఇవి ఆయన క్వాలిటీస్. అందులో ఏదో క్వాలిటీ నచ్చుతుందిగా. కాబట్టి ఇక్కడ ఆయనకున్నటువంటి అన్ని క్వాలిటీల్లో అందరికీ అందుబాటులో ఉంటాడు, తగిన చెబుతాడు, చేయలేనిది చెప్పడు అనే నమ్మకం ఉంది. కాబట్టి అక్కడ ఆయన గెలిపించుకుంటారు. ఓకే. సో ఇవన్నీ మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకున్నాం. సెంట్రల్లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? సెంట్రల్ వైనాట్ బీజేపీ 234 సీటుకు వచ్చి ఆగుతుంది. సౌత్ ఇండియాలో వచ్చేటువంటి ఏవైతే ఉందో మెజారిటీ ఎంపీస్ అందులో కొంత ఆయనకి అలయన్స్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. ఎందుకు ఈసారి ముఖ్యంగా బీజేపీని అందరు ఎంచుకుంటున్నారు అనుకుంటున్నారు? అంటే కాంగ్రెస్ కూడా బలపడుతుంది. కాంగ్రెస్. ఓకే. సో అంటే ఇక్కడ కాంగ్రెస్ బలపడుతుంది అనేది వాళ్ళ వాదన. నా దృష్టిలో కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయిలో గెలుపు విజయావకాశం దూరంగా ఉంటుంది. అంటే గతం కంటే గణనీయమైనటువంటి ఎంపీలు పొందుతుంది తప్ప అధికారాన్ని చేపట్టడంలో విఫలమవుతుంది. అందరికి ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ప్రస్తుతం జగన్ గారి పాలన ఎలా ఉందనిపిస్తుంది మీకు? నేను 60% మార్కులు వేస్తాను. 60 వేస్తారు. ఇప్పుడు గతంతో పోల్చుకుంటే, గతంలో కేసీఆర్ గారితో పోల్చుకుంటే ఒకటి గుర్తుపెట్టండి, కేసీఆర్ గారి ఓటమికి కారణం సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం. కేవలం అభివృద్ధి అర్బన్లో చేసుకొచ్చాడు. సంక్షేమాలు అందించడంలో వైఫల్యమైన వ్యక్తి ఎవరు అంటే కేసీఆర్ గారు, అటుపక్క చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు విజనరీ ఉండే వ్యక్తి ఇప్పుడు సంక్షేమం పడుతున్నాడు. 3 పిల్లలు కనండి సంవత్సరానికి 3 పిల్లలు కనండి, మనిషికి 15,000 ఇస్తానంటాడు. అదొక పథకం, సూపర్ 6 పథకంలో పిల్లల్ని కనే పథకం. ఇదేమన్నా చిత్తకారిత కుక్కల 2 పెడతానికి, లేకపోతే మృగశిర కార్తెలో పుట్టే పిల్లల 7 పెడతానికి. ఒక మనిషిని కంటానికి ముక్కి ముగుతున్నారు. ఒక సంవత్సరంలో 3 పిల్లల్ని కనాలంటే అది ఎంతవరకు సాధ్యం ఆలోచించండి. సాధ్యం కానిటువంటి పథకాలు ఇచ్చి నేను సంపద సృష్టిస్తాను అని అంటే అది మీకు బాగా తెలిసిన విద్య. 2 ఎకరాల్లో ఉండి ముఖ్యమంత్రి అయిన వ్యక్తివి 1,00,000 కోట్ల సంపాదించామంటే నీ సంపద సృష్టించి నీకు వచ్చు. కానీ సమాజం కోసం కాదు, నీకు నీ వంశానికి నీ బేనామీలకు ఇవ్వడానికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలవగానే ఫస్ట్ అమ్మాయిలకు ఫ్రీ బస్సెస్ అని చేసేసి ఒకటి చెప్పారు మహిళలకి. అది అసలు కరెక్టే అంటారా? దానివల్ల చాలా మంది నష్టపోతున్నారు కూడా. ఎవరు నష్టపోతున్నారు? గొడవలు అవుతున్నాయి, చాలా మంది ప్రాణాలు కూడా పోయాయి. కొత్త ఒక వింత పాత ఒక రోత.
అంటే అది అసలు కరెక్టే నా పథకం మీ దృష్టిలో? అంటే Free buses. ఆ పథకం తప్పు అని అన్నాం, ఎందుకంటే అందులో కొన్ని నామ్స్ పెడితే బాగుండేది. ఎలాంటివి? జిల్లా హెడ్ క్వార్టర్ వరకు, ఓకే, సిటీ లిమిట్స్ వరకు, అది కూడా అబౌవ్ 50 years ఎగ్జాక్ట్లీ. పెట్టుండి, అవును ఇటు స్టూడెంట్స్కి ఫ్రీ పాస్ ఉంది అవును కాబట్టి వృద్ధులకు ఫ్రీగా పెట్టినట్టయితే బాగుండేది. అవును. కానీ దీనికంటే కూడా యాత్ర పథకం పెట్టి ఇటు కూడా ముస్లిం హజ్ యాత్ర పంపిస్తున్నారు, క్రిస్టియన్స్ మక్కా పంపిస్తున్నారు, అటు పంపిస్తున్నారు. అవును. హిందువులకు కూడా యాత్రా దర్శిని యాత్రా పథకం పెట్టి సంవత్సరంలో అర్హత ఉన్నటువంటి దిగువ స్థాయి వృద్ధులకి దేవాలయ దర్శనం ప్యాకేజీ పెడితే బాగుండేది. ఓకే. ఇటు సాంస్కృతిక శాఖ మనకు ఉంది, టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంది. అవును. సో వాటిని యూటిలైజ్ చేసుకుని రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు సబ్సిడీ ఇచ్చి. సో బస్సు పథకం అనేది కరెక్టే, దాన్ని ఉపయోగించుకోవడం మన చేతిలో పని. వ్యక్తులు తిరగడం ఒకప్పుడు తిరిగి ఇప్పుడు రావట్లేదండి. వచ్చిన కొత్తలో అయితే బస్సు ఎక్కాలంటే కష్టం, ఇప్పుడు అంతా ఫ్రీ. ఎంతకాలం తిరుగుతారు? మొగుళ్ళు ఊరుకుంటారా, పిల్లలు ఊరుకుంటారా తిరుగుతానంటే? సో కాబట్టి అంటే కొంత సస్టైన్ అయింది. అది కొద్దిగా ఆర్థిక నష్టమైనా అది ఆర్టీసీ భరిస్తుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఓకే. సో ఆ పథకం కరెక్టేనండి. సో ఒక ప్రశ్న నేను అడుగుదాం అనుకున్నాను. రీసెంట్గా నేను వెళ్ళినప్పుడు ఆంధ్రాలో సర్వేకి చూసుకున్నట్లయితే చాలామంది ఆడవాళ్ళు ఏమని బాధపడుతున్నారంటే, జగన్ గారు మేము అసలు మొత్తం మందు నిషేధించిన తర్వాతే మళ్ళీ నేను ఓట్లు అడగడానికి వస్తాను అని చెప్పేసి అన్నారు. ఈ 5 yearsలో అయినా మందు నిషేధించడం జరగలేదు. సో దీనికి ఏమంటారు? అసలు మందు నిషేధించవచ్చా? అవుతుందా? అది పాసిబుల్నా? అది భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా దాన్ని ఆపలేదండి. ఆపలేదు. నేను 99 పథకాలు పూర్తి చేశాను, ఒక పథకం పూర్తి చేయలేదు అంటున్నాడు. అవును. నీ మొగుడు నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి. నీ మొగుడిని చదవండి పుస్తకం, మొగుడిని కంట్రోల్లో పెడతాం ఎలాగా? మీరేమైనా చిట్కాలు చెప్తారా పోనీ? దాని చిట్కాలే లేవు, చిటికి బిగించడమే. ఓకే. ఇక్కడ నీ భర్త నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి, నువ్వు కూడా కూర్చొని తాగు, లేకపోతే పోటీ మెరుగుతుంది కదా. అంటే తాగేవాడిని వదిలేవాడిని మనం ఆపలేము, అవును. వాళ్ళకే వాళ్ళు మానసికంగా మారాలి, కానీ దాన్ని ప్రభుత్వం అంతా ఆపదంటే కరెక్ట్ కాదు. ఓకే. సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.